హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన్విక క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీలో అయితే ఒక ఫంక్షన్ జరుగుతుంది. అది మా మరదలకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మా సైడు ఎలా జరుపుకుంటారు ఎంగేజ్మెంటు అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూసేసేయండి. నా ముందు పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నా మరదలు, కానీ తనకు కాదు ఎంగేజ్మెంటు, ఇంకొక మరదలు ఉంది, తనకి ఎంగేజ్మెంటు. నేను ఎత్తుకున్న పాప నా పాప మన్విక. తన పేరే ఛానల్ నేమ్గా పెట్టానని చెప్పాను కదా. తను నా సిస్టరు. ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న అమ్మాయి అయితే జడేసుకుంటుంది, చూడండి. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అందరూ ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నారు. ఎంగేజ్మెంట్ అంటే సగం మ్యారేజ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు మనం పెళ్ళి కొడుకుని చూద్దాం. ఈయన మా మరదలకి కాబోయే హస్బెండ్ గారు అనమాట. చూడండి, నాకైతే అన్నయ్య అవుతారు. చూడండి ఎలా నవ్వుతున్నారు. అత్త కోడలు వీరిద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళ పని వీళ్ళది. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిట్టి తల్లి అయితే నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. వీడియో మొత్తం షూట్ చేయనిచ్చింది. నేనైతే ఎంచక్కా అటు ఇటు తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేశాను. నా చిట్టి తల్లిని అయితే ఎత్తుకునే వాళ్ళు ఎంతమందో ఈ ఫంక్షన్లో చాలామంది అయితే ఎత్తుకున్నారు. నేను అసలు ఎత్తుకునే లేదు, రీల్స్ చేస్తున్నా, వీడియోస్ తీస్తున్నా. అయినా కూడా నన్ను అయితే అస్సలు ఇబ్బంది పెట్టదు. చాలా బాగా ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరూ ముత్తైదువులు అయితే వచ్చేసారు. అందరికీ మా సిస్టరు కాళ్ళకి పసుపు అయితే పూస్తుంది. ఏమో చూడండి, బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎప్పుడు కెమెరా ముందు పెట్టినా హాయ్ హాయ్ అంటుంది. ఇక్కడైతే పసుపు పూయడం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్గా అందరు పూసేసుకున్నారు. నెక్స్ట్ అయితే మెడకి గంధం అయితే పూసారు. ఏదైనా శుభకార్యం జరిగే ముందు ఇలా అందరు కాళ్ళకి పసుపు రాసుకోవడం, బొట్లు పెట్టుకోవడము, గంధం పూసుకోవడము, ఇలా ఎక్కడైనా చూసుంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈయన మా మరిది గారు హాయ్ చెప్తున్నారు చూడండి. అందరు పట్టు చీరలు కట్టుకొని ఎంత దగదగలాడుతున్నారు, నిగనిగలాడుతున్నారు చూడండి అందరూ. ఇప్పుడైతే పూలు పండ్లు తీసుకొని వెళ్తారు ముత్తైదువులందరూ. ఇంకా గంధం పూయడం అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్, అందరికి పూస్తున్నారు. లాస్ట్ నేనే అసలు కాళ్ళకు పసుపు పూసుకోలేదు. వీడియో తీసే మైకంలో అలాగే మర్చిపోయాను. చూడండి, నాకు రోజ్ ఫ్లవర్ ఇస్తుందంట. ఇక్కడ చూడండి, అందరైతే పండ్లు పూలు పండ్లు అయితే తీసుకున్నారు ఒక్కొక్కరి చేతిలో. ఇట్లా తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద అయితే పెడతారు. వీళ్ళు ముత్తైదువులు అనమాట. ఇట్లా తీసుకెళ్ళి పెట్టడం అనేది మన ఆచారము. అంటే మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కూతురు అయితే బాగా సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నారని. అక్కడ చూస్తున్న వాళ్ళైతే అందరు వీడియో తీస్తున్నారు అని ఒకటే అరుపు నా మీద అయితే. మా మరదల్ని ఇద్దరు వదినలు అయితే తీసుకెళ్ళాలంట. నేను ఇంకా మా సిస్టర్ ఇద్దరం కలిసి స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. నేనైతే మ్యారేజ్ అయినాక ఎవరి ఎంగేజ్మెంట్కి అంతగా చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా మొత్తం చూస్తున్నాను. ఎందుకంటే నేను అంతకుముందు ఎంగేజ్మెంట్కి వెళ్ళినా అదంతా పట్టించుకునేదాన్ని కాదు. ఈసారి అంటే వీడియో తీస్తున్నాను కాబట్టి మొత్తం చూడాల్సి వచ్చింది. ఒకప్పుడు అయితే ఎంగేజ్మెంట్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మనం రెడీ అయ్యి ఫోటోలు దిగి పోస్టులు చేసుకోవడము, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం ఇంతే ఉండేది. ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి అన్నీ చూపించాల్సి వస్తుంది. అందుకనే తెలుస్తుంది నాకు కూడా ఇప్పుడిప్పుడే ఇలా చేస్తారు అలా చేస్తారని. అంతకుముందు నాకు తెలియదు అసలు. పూజారి అయితే మంత్రాలు చదువుతున్నారు. పక్కన తోడిపెళ్ళి కూతురు, నా కూతురు లాంటిది అనమాట, తను కూడా కూర్చుంది. పూజ అయితే చేస్తున్నారు. పూజ కంప్లీట్ అయిపోయాక బట్టలు ఇస్తారు అమ్మాయికి అబ్బాయికి. పూజ చేయడం అయితే కొంచెం లాంగ్ ప్రాసెసే, కొంచెం లాంగ్ వీడియోనే వచ్చింది. ఆయన చేస్తుంటే నేను చూస్తూ అలాగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడైతే పూలు పండ్లన్నీ పెట్టేసిర్రు. ఇప్పుడు వాళ్ళ అత్త మామలు వస్తారు. వచ్చినాక తనకి చీర పెడతారు. చీర మార్చుకోవడానికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అబ్బాయి వాళ్ళు వస్తారు. అబ్బాయికి తన అత్త మామలు డ్రెస్ పెడతారు. పెట్టినాక ఇద్దరు మార్చుకొని వస్తారు. అప్పుడు చూపిస్తాను ఉండండి మళ్ళీ. ఇక్కడైతే ఇద్దరు వియ్యంకులు కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏదో పూజ చేస్తారు, మాట్లాడతారు, లగ్గం అవన్నీ సెట్ చేసుకుంటారు, జాతకాలు చూస్తారు. అదేంటి ఇప్పుడు జాతకాలు చూస్తున్నారు అని అనుకునేరు. అందరి ముందు
ముందు కూడా చూసారు. కాకపోతే ఇప్పుడు కూడా అందరి ముందు చూస్తే కూడా అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి అబ్బాయి, అమ్మాయి జాతకం ఇద్దరిది మంచిగానే కలిసింది. ఇద్దరు మంచిగానే ఉంటారు అని అందరికి కూడా తెలియాలి కదా! మనకు తెలిసి మాత్రమే ఎలా? అందరికి తెలియాలి కాబట్టి అందరి ముందు చెప్తారనమాట. ఇక్కడ బొట్టు పెట్టడం ప్రాసెస్ అయితే లాంగ్. చాలామందికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టాలి. మా మావయ్య పెట్టేసిండు. అక్కడికి పోయి కూర్చుంటాడు. ఇప్పుడు మా అత్తమ్మ అందరికీ పెడుతుంది. సగం మా మావయ్య పెడితే సగం మా అత్తయ్య పెడుతుంది. అదేనమాట భార్య భర్తల అనుబంధం. సగం వీళ్ళు పూర్తి చేయాలి, సగం వాళ్ళు పూర్తి చేయాలి. అయ్యగారు అయితే ఇప్పుడు జాతకం చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. జాతకం ఏమొచ్చింది, అబ్బాయికి ఏమొచ్చింది, అమ్మాయికి ఏమొచ్చిందని. అబ్బాయికి అయితే రాజు అని వచ్చిందంట. అమ్మాయి అయితే శివుడి మీదకి వెళ్ళిందని చెప్పారు. ఇద్దరి జాతకం సెట్ అయింది. ఇద్దరు కలిసిమెలిసి మంచిగా హ్యాపీగా ఉంటారు కలకాలం అని అయితే పూజారి గారు చెప్పారు. ముందు ముందు చూడాలి, ఉంటారో లేదో మనకైతే తెలీదు. ఇక్కడ చూడండి మా మర్దల్స్, మా హస్బెండ్ అందరైతే మాట్లాడుకుంటున్నారు. బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన మా హస్బెండ్. మా మరదలైతే బాగా ఓవర్ చేస్తుంది. ఎందుకు ఊకే వీడియోస్ పిచ్చి పట్టిందని. మా కూతుర్నైతే వాళ్ళ పెదనాన్న ఎత్తుకున్నారు. ఇక్కడైతే మా మావయ్య, మా అత్తయ్య ఇద్దరు కలిసి కూర్చున్నారు. వాళ్ళకి వాళ్ళ వియ్యంకులు బొట్టు పెట్టి వాళ్ళకు కూడా స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారు. పక్కనే మా పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో ఫ్లవర్స్ తోటి. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదనమాట. వాళ్ళ నానమ్మ దగ్గర అయితే ఆడుకుంటుంది. ఎనీ టైం అట్లనే ఆడుకుంటుంది. బాగా ఆడుకుంటుంది. అస్సలు డిస్టర్బ్ చేయదు. ఏ పని చేసినా కూడా షీ ఈజ్ సో క్యూట్ అనమాట. ఇప్పుడైతే వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోపెట్టేశారు. వాళ్ళిద్దరు అయితే బొట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయ్యగారు అయితే వాళ్ళకి దండలు మార్పించేస్తారు, రింగ్స్ కూడా మార్పించేస్తారు. చూడండి ఎంత బాగున్నారు కదా ఇద్దరు జంట ముద్దు ముద్దుగా ముచ్చటగా. కలకాలం వాళ్ళు అలాగే ఉండాలని మీరందరూ కోరుకోండి. నేను కోరుకుంటున్నాను. మా చిటితల్లి అయితే మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చేసింది. మొత్తం తడిపేసుకుంది. ఈ షూట్ గ్యాప్లో వాటర్ తాపించాను అనమాట. మళ్ళీ డ్రెస్ మొత్తం తడిసిపోయింది. ఇంకొక డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది. ఆమె రోజుకి ఒక 100 డ్రెస్సులైనా చేంజ్ చేస్తుంది అట్లా. మొత్తం ఏదో ఒకటి చేస్తుంది. కింద పడి దొర్లి మొత్తం ఏదో ఒకటి చేసి అయితే డ్రెస్ మొత్తం చేంజ్ చేసేసుకుంటుంది. ఇప్పుడైతే దండలు అయితే మార్చుకుంటున్నారు. చూడండి ఎంత సిగ్గుపడుతూ ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు. పూజారి గారు అయితే ఇప్పుడు రింగ్స్ కూడా మార్చుకోండి అని వాళ్ళకి రింగ్స్ అయితే ఇచ్చేశారు. వాళ్ళు రింగ్స్ మార్చుకుంటున్నారు. మంచిగా స్మైల్ ఇస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ స్వీట్స్ అనేది తినిపించుకుంటారు ఇద్దరు. స్వీట్స్ కూడా తినడం అయిపోయాక అక్కడ పెట్టినారు కదా మంచిగా డిజైన్ చేసేసి భలేగా పెట్టారు. దాన్నైతే ముత్తైదువులు కలిసి అబ్బాయి వాళ్ళ తరపున అమ్మాయికి అయితే పూలు పండ్లన్నీ పెడుతున్నారు. ఫస్ట్ ఒక నలుగురు పెడతారు. ఆ తర్వాత ఇంకొక నలుగురు వచ్చి మళ్ళీ పెడతారు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి మా మరదలు వాళ్ళైతే మంచిగా కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ ఫంక్షన్ జరిగేది ఎవ్వరు కూడా చూడరు. అక్కడ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈవిడైతే మా అత్తయ్య గారు పూల పండ్లు పెడుతుంది. ఈమె తర్వాత నెక్స్ట్ మా అక్క వస్తుంది, మా సిస్టరు. అచ్చం నా లెక్కనే ఉంటుంది. గ్రీన్ కలర్ శారీ వేసుకుంది. నా లెక్కనే ఉంటుంది కానీ మేమిద్దరము సొంత సిస్టర్స్ అయితే కాదు. ఇప్పుడు చూడండి మా అక్క అయితే పెడుతుంది పూల పండ్లు. దాని తర్వాత నెక్స్ట్ నేనే పెడుతున్నాను వంకాయ కలర్ శారీ. నేనైతే ఈ శారీని మీషోలో తీసుకున్న, చాలా బాగుంది. నేను ఎక్కువ షాపింగ్ చేస్తే ఆన్లైన్లోనే చేస్తాను. మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇందులోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. బయటికి వెళ్ళడం అంటే నాకు చెడ్డ చిరాకు. ఇప్పుడైతే మొత్తం పూల పండ్లు అన్నీ పెట్టేసుకున్నారు. పెట్టేశాక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు లంచ్ చేయడానికి. ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంకి మేము లంచ్ చేస్తున్నాము. అందరూ అయితే వెళ్ళి తింటున్నారు. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.